రాజ్ ఫోన్ ఎవరిది ఇంతకే? నీ ఫోనా నా ఫోనా? కంపదీసి నీ ఫోనే ఉంటుంది నాకు తెలిసి. అదైతే నీ ఫోన్ అయితే వేసుకొని నీ జోబులో గుండెలు దాచిపెట్టుకోవచ్చు. అయ్యో సోనా చిన్న అంట. ఎయిర్టెల్ తిన్నారా? తింటున్నా. నువ్వేం తిన్నావు? అందరూ ఏమేమి తిన్నా? నువ్వు ఇంటికాడ ఉన్నావు కదా, అమ్మ ఏం చేసింది స్పెషలా? బైక్ సీట్కి పోయింది. బైక్ సీట్కి పోయిందంటే నువ్వు ఎక్కడ పోయావా? దీని ఎక్కువ అయింది అనుకుంటా. అవును, అది ఎక్కువ అయింది. నైట్ ఓవర్ చేశాడు కదా. నా ఫోన్ ఇది అంటే నీ ఫోన్ వేసుకున్నావంటే నీ జేబు గుండెలో పెట్టుకుంటున్నావు. ఎలా ఉంది ఇప్పుడు? నీకు ఏమైంది? ఆలోచిస్తున్నాడు. నా ఫోన్ బాగా లో ఉన్నది. నా ఫోన్ బ్యాగ్లో ఉంటుంది. ఏ బ్యాగులా? ఫ్యాంట్ బ్యాగులా? జోబ్ బ్యాగులా? షర్ట్ బ్యాగులా? నేను ఓన్లీ 2 అంతే ఎస్టర్డే. ఎవరికి తెలుసు? అతని కామెంట్లో చేయండి. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఎందుకుంటాను? అందరి దగ్గర పోయేసి ఈరోజు నేను మీకు కొత్తగా వచ్చానని కామెంట్ పెట్టేసేసా. నేను క్లాస్లో ఉంటాను. ఈరోజు ఇంటికి సెలవు చెప్పావు కదా. నేను అవును అసలు ఇంకా 2 వేయండి. ఇంకా 2 వేయండి అంట. చెప్పు. ఫుల్ లెగ్ స్క్రాచ్. యాడలో హాస్పిటల్ ఉన్నా చెప్పడం కూడా నీ నోటి దోలాది. అలా చెప్పకూడదు ప్రయాణం ఉన్నప్పుడు. నా కామెంట్ నీ లైవ్లో ఉంటుంది. నీ కామెంట్ నా లైవ్లో ఉంటుంది. ఫోన్ ఎక్కడ ఉంటున్నాను? నీ ఫోను ఇచ్చిన ఏమో ఈరోజు ఎండ ఎక్కువ ఉంది అని ఛార్జింగ్ పడలేదు ఫోన్లో. ఇది ఆడుంటుంది నాకు. డ్యూటీ అని అన్ని డ్యూటీలు చేస్తూ ఉంటాయి. ఒక్క డ్యూటీ చేస్తే ఛార్జింగ్ ఆగుతుంది. అన్ని డ్యూటీలు చేస్తే ఫోన్ ఆగు కదా. టుమారో మార్నింగ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న అదే చెప్పాను కదా, నిన్న పోయావు కదా ఇంటి కదా. రేపు ఎందుకు? సోమవారం పోతే కదా. చెప్పు. బైక్ ఫ్రంట్ బ్లాక్ ప్రాబ్లం అయింది. షూట్కి పంపాను. ఈవినింగ్ రిటర్న్లో జరిగింది. ఇప్పుడు ఇప్పుడు జరిగిందా? అదే చెప్తుంది. నిన్న అపుష్పంగా చేసావు కదా. వాళ్ళ దేవతలు తదాస్తు అంటారు తెలుసు నీకు. అలా అనవద్దు. అయ్యో సోనాచి చూసి అంట.